मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే చాలా హ్యాండ్సమ్ కదా. లాంగ్ షాట్ లో ఇంకా చాలా క్యూట్ గా ఉన్నాడు. ఇంత హ్యాండ్సమ్ అయిన చిలకని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నీ తోక కొంచెం ముడుచుకో జోటార్. వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఏంటి అనుమానమా? హాయ్ డియర్. హాయ్. మనసులో ఉన్న విషయాలు అడగకూడదు. నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో అది బయటికి చెప్పేయాలి. అవకాశం అనేది అలాంటి ఒక ట్రైన్. మిస్ చేస్తే అంతే. ఏంటి అనుమానమా? మేము ఏ ట్రైన్ ని పట్టుకోకర్లేదు. లాంగ్ షాట్ అయినా సరే, క్లోజ్అప్ అయినా సరే. నువ్వు మాట్లాడద్దు, స్వీటీ మాట్లాడు. నువ్వు స్వీటీ బంగారం, ఇందాక నువ్వేదో చెప్తున్నావా? ఎవరు హ్యాండ్సమ్ గా ఉన్నారు? నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీతో. నేను ఏం చెప్పాలంటే నాకు నీకు నాకు నీకు నాకు అవునవును, చెప్పు చెప్పు. నీకే. నాకు కలర్ బ్లైండ్ అంటే ఇష్టం అని చెప్పాను. ఏయ్, కలర్ బ్లైండా? పాప్ స్టార్ కలర్ బ్లైండ్. ఈ రోజు మన సిటీలో అనే షో ఉంది. మేమిప్పుడు లైవ్ కవరేజ్ కి వెళ్తున్నాం. నేను ఇంత హ్యాండ్సమ్ అయిన ప్యారెట్ ని ఎప్పుడూ చూడలేదు. కావాలంటే చూడండి. అలాగా? అయితే పొగడ్తలు నాకు కదా. గీన్ని చూసా? ఈయనే కలర్ బ్లైండ్. అరే పాపం, బాడీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి, కానీ ఈయన చూడలేరే. ఈయన కలర్ బ్లైండ్. అరే, ఆయన పేరునే కలర్ బ్లైండ్ అని నేను చెప్పాను. ఆయన కలర్ ని చూడు, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ ని. ప్యారెట్ అంటే ఇలాగే ఉండాలి. సరే సరే, త్వరగా బయలుదేరిరా, వెళ్దాం. ఈవెంట్ త్వరగా కవర్ చేయాలి కదా. అవునవును, నేను ఆ కలర్ బ్లైండ్ ని చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. హీ సో కలర్ఫుల్. పోపట్ చాలా పాపం ఫ్లాప్ అయిపోయాడు. ఒక్కొక్కసారి కోరికలు నెరవేరవు. పాపం వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు. ఏంటి అనుమానమా? అరే ఏంటి బ్రో, ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? మేము ఉన్నాం కదా. నువ్వు కలర్ఫుల్ గా మారిపోతావు. అప్పుడు స్వీటీ నీకు ఫ్యాన్ అవుతుంది. నీతో కలిసి ఐస్ క్రీమ్ తింటుంది. నీ వెంటే వస్తుంది. నిజంగా ఇలా కూడా జరుగుతుందా? తప్పకుండా తప్పకుండా, నాతో పాటు రా. మీ సాయం కావాలి సార్. ఓయ్ 10. ఓయ్ 10 కాదు, ఒక్క సాయం చేస్తే చాలు. శాండీ, పొప్పట్ని ఎలా మార్చాలో తెలుసా? ఈ విధంగా. అదే ఇలా మార్చడం నాకు వెన్నతో పెట్టిన విద్యబ్బా. నువ్వు రైటే, లెఫ్ట్ కాదు. లెఫ్ట్ హ్యాండ్ ని యూజ్ చేయొద్దు, సరేనా? పొరపాటును కూడా ఏ పొరపాటు జరగకూడదు. ఏంటి అనుమానమా? ముఖ్యంగా ఇంకో విషయం. అదేంటే అది ఇది అంతే అంతే. సరే సరే, అర్థమైంది. మీరు అలా ఏం అర్థం చేసుకున్నారు? శబాష్ 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 శబాష్. నేను చాలా కలర్ఫుల్ గా మారిపోయాను. స్వీటీకి నచ్చినట్టుగా మారాను. ఇప్పుడు చూడ్డానికి నేను ఎలా ఉన్నాను? వావ్, ఫ్యాంటాస్టిక్. నేను చూడడానికి అలాగే అట్లాగా ఉన్నావు. ఈ తిండిపోతు సంగతి పక్కన పెట్టు. నన్ను అడిగితే నువ్వు ఒక హీరోలా ఉన్నావు, హీరోలాగా. సరిగ్గా చెప్పావు. హాయ్ స్వీటీ, నేను పర్ఫెక్ట్ ని. నేను నీకు బాగా తెలుసు. నేను వెంటనే వెళ్ళి స్వీటీ దగ్గర నా కొత్త స్టైల్ చూపించొస్తాను. బాయ్. ఏం జరిగినా సరే అతన్ని మనం కనిపెట్టి తీరాలి. అదిగో వస్తున్నాడు చూడండి, కలర్ బ్రెయిన్. వాడిని పట్టుకోండి. కాపాడండి, కాపాడండి. ఎవరో నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. కాపాడండి.
అరే పోపెట్ ని ఎవరో కలర్ బ్లైండ్ అనుకుని కిడ్నాప్ చేయడానికి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ కానీ ఈ రోజు నా బర్త్డే కాదు. అది తెలుసు. నీకు కాదు, ఇవాళ నా చోరే బర్త్డే. శబాష్ 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 శబాష్, కంగ్రాచులేషన్స్. నేను ఇక్కడ పార్టీ చేసుకోలేను. ఏంటి అనుమానమా? ఏ సజ్జు, నాకెందుకు తను వాడ్లా అనిపించట్లేదే. అరే బావయ్య, ఈ కలర్ బ్లైండ్ తనకు తానుగానే వచ్చి ఇరుక్కున్నాడు. కలర్ బ్లైండా? అరే నేను కలర్ బ్లైండ్ అని కాదండి. మమ్మల్ని ఏంటి డాంకీ అనుకున్నావా? ఫోటోలో నేను చూశాను. ఈ సిటీలో ఫస్ట్ నువ్వు నా చోరే బర్త్డే పర్ఫార్మెన్స్ చేయాలి. పర్ఫెక్ట్ కి ఇష్టం లేకుండా ఈ పర్ఫెక్ట్ దగ్గర పని చేయించలేడు. ఏంటి అనుమానమా? ఆహా, భలే గురి పెట్టావు బంగారం. పెద్దవాడైన తర్వాత నువ్వే నా పేరుని నిలబెడతావు. పాడబ్బా పాడు, లేదంటే మా మామయ్య నిన్ను పాడలేనట్టుగా చేసేస్తారు. ఈ పర్ఫెక్ట్ ని ఇబ్బంది పెట్టడం అంటే సింహం తోక తొక్కడంతో సమానం. ఏంటి? కానీ సింహం తోక తొక్కిన వాళ్ళకి పర్ఫెక్ట్ ఎంతో గౌరవం ఇస్తాడు. వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తాడు. ఏంటి అనుమానమా? నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, అనుమానంగా కూడా ఉంది. అస్తమాన తినేందుకు పోపెట్ అని చెప్తున్నాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తిను 100% కలర్ బ్లైండే. ఏయ్, నువ్వు పాడడం మొదలు పెట్టు. ఏంటిది? వీళ్ళందరూ రౌడీల్లో ఉన్నారు. అరే నువ్వు ఉన్నావు కదా, నువ్వు అంతా అర్థం చేసుకుంటావు. వెళ్ళి ఆ రౌడీలను కొట్టి తీసుకురా. నేను వెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను. వరే వా, శబాష్, కలర్ బ్లైండ్. వీళ్ళు పొప్పట్ని కలర్ బ్లైండ్ అనుకున్నారు. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? ఈ గ్యాంగ్ దగ్గర నుంచి నన్ను కాపాడండి. మీరు గొప్పవారు, మీరు సూర్యుడు, మీరే సమయం, కలర్ తో ఉన్న చిలుక. కానీ మీరు పెద్ద రౌడీనే కాదు. ఏంటి? ఆయన్ని చూసి నువ్వు ఎంత మాట అన్నావు? కాదు, ఇతను ఫేమస్ గ్యాంగ్ కి చెందిన రౌడీ. మాకంటే పెద్దవారు. కలర్ బ్లైండ్ షో ఉంది, దాన్ని ఎలా ఆపగలం? ఈ రోజు తన షో ఇక్కడే జరుగుతుంది. ఈ రోజు నా చోటే పుట్టినరోజు. ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే డొంక తిరుగుడుగానే దాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. స్వీటీ, పింకీ, జాగ్రత్తగా ఈ రోడ్డుని చూడండి. చాలా జాగ్రత్తగా ఈ గ్యాంగ్ చూడండి. ఈ సిటీకి వచ్చిన ఒక బంధువుని కిడ్నాప్ చేశారు. చాలు ఆపు, పోలీసులు చూస్తారు. నేనే రిపోర్టర్ స్వీటీని కెమెరా పర్సన్ పింకీతో మీకు ఒక గ్యాంగ్స్టర్ చేసే అన్యాయాన్ని చూపించబోతున్నాను. అరే అలా కాదమ్మా, నా అబ్బాయి కలర్ బ్లైండ్ కి ఫ్యాను. తను ఆశపడడం వల్లే తనని కిడ్నాప్ చేసి తీసుకొచ్చా. మావయ్య, వీళ్ళని బంధించేద్దామా? వీళ్ళు మీడియా వాళ్ళు, వీళ్ళు గొడవ పడితే పెద్ద సమస్య అవుతుంది. అరే మేడం, మీరేం చేస్తున్నారు? అది నేను. మీరు సపోర్టర్, మీరు మోటర్, మీరు ఓటర్, కానీ మీరు రిపోర్టరే కాదు. ఏంటి? అది ఫీలింగ్స్ ని అర్థం చేసుకోరేం. ఈ మామయ్య ఎందుకలా చేశారు? అబ్బాయి కోసమే. లేదంటే వీళ్ళకి సరిగమలో ఉన్న సా కూడా తెలియదు. వాళ్ళ అబ్బాయిని సంతోషపరచాలనుకున్నారు. వాళ్ళ అబ్బాయికి కలర్ బ్యాండ్ సాంగ్ వినాలని ఎంతో ఆశ. నా దగ్గర ఒక దారుంది. వీళ్ళందరినీ కలర్ బ్రైండ్ షోకి తీసుకెళ్దాం. వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ వింటారు. అందరినీ ఫ్రంట్ రోల్లో కూర్చోబెడదాం. మర్యాదలు చేద్దాం, మాలలు వేద్దాం, అదంతా షూట్ చేద్దాం. మీరు నిజంగానే సరిగ్గా చెప్పారు. కానీ డ్రెస్ బాగలేదు. వెళ్ళి రెడీ అయ్యండి. మీరు టీవీలో వస్తారు. టీవీలో మేమందరం హాల్లో ఉంటాం. మీరు త్వరగా రెడీ అయ్యి హాల్కి వచ్చేయండి. త్వరగా రండి సార్, అబ్బాయి పుట్టినరోజుని షోలో సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. నువ్వు నన్ను కాపాడవు బన్నీ. స్వీటీ, నేను చూడడానికి ఎలా ఉన్నాను? పోపెట్, ఎందుకిలా కార్టూన్ వేషంలో తిరుగుతున్నావు? మరేంటి, జోకర్ లాగే ఉన్నావు. తర్వాత నేనే రిపోర్టర్ స్వీటీని కెమెరా పర్సన్ పిక్కీతో పాటు. ఇప్పుడే తెలుసుకున్నాను, మనసు విరిగిపోతే ఆ విరిగిన శబ్దం వినిపించదు అని. కానీ మిగతా వాళ్ళు నవ్వే నవ్వు వినిపిస్తుంది. ఏంటి అనుమానమా? నన్ను చూసి కార్టూన్ ఉంది.
ఇందులో ఏడవడానికి ఏముంది, కలర్ ని చెరిపేసుకో. కానీ ఎలా? ఇది పెర్మనెంట్ కలర్ కదా. అదే లేదు, నేను శాండీకి చెప్పేశాను సాదా కలర్ ని వాడమని. తనకి ఇదంతా అర్థమైందంటే మన కలర్ ని తీసేద్దామని. ఈ కలర్ ని చెరిపేద్దాం. ఏంటి నిజంగానా? ఏ హనీ, ఈ కలర్ పోగొట్టాలి. నన్ను పైకి పంపించేయకూడదు. నేనే రిపోర్టర్ స్వీటీని కెమెరా పర్సన్ పింకీతో పాటు వచ్చాను. వీడి కలర్ కడిగేసాడే క్లోజప్ లో. మేం బాగా ఆలోచించాం. అంతేకాకుండా ఆ కలర్స్ లో నువ్వు చూడడానికి చాలా అందంగా కనిపించావు. ఏంటి? ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి కలర్ కొట్టుకుని వస్తాను. అలాంటిదేమీ అక్కర్లేదులే. మనిషికి కలర్ ముఖ్యం కాదు, మనసే ముఖ్యం. నీకు చాలా మంచి మనసుంది పోపెట్. అయితే మొహం అందంగా లేదంటావా? ఉంది. ఇప్పుడు నువ్వు చూడడానికి ఎలా ఉన్నావో ఇలాగే చాలా అందంగా ఉన్నావు. ఒక పువ్వుకి ఏం కావాలి? ఆ వాసన చాలు. అది స్ప్రే కావచ్చు, అగరబత్తి కావచ్చు, లేక సెంటు కావచ్చు. ఏం తేడా ఉంటుంది? పువ్వు అనేది సంతోషమే కదా. నువ్వు పువ్వు అనేది ఓకే, కానీ నిన్ను నువ్వే ఎందుకని ఫూల్ అనుకుంటున్నావు డాంకీ? పూలని చెప్పడానికి పువ్వు అని చెప్పాం. పుష్పం, ఫ్లవర్.